నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చౌడవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే అనే దేవా ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు కుతంత్రాల్లో అధికారుల భాగస్వామ్యం దురదృష్టకరమని వ్యాఖ్య పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయం కూటమిదే అధికారమని వ్యాఖ్య చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సూపర్ 6, సూపర్ 7, బెంచ్ కార్ హామీలు నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావు, రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్లో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ కోటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, చంద్రబాబుకు ఓటిస్తే పథకాలన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యం. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? గోవిందా గోవిందా, మనం చెప్పే గోవిందా గోవిందా. చంద్రబాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా గోవిందా వేర్వేరు అన్నారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవింద గోవింద, ఢిల్లీలో రాజీ పట్టడంతో ప్రత్యేక హోదా, విభజన హామీలు గోవింద, అన్ని హంగులు ఉన్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు, అది కూడా గోవిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక్క స్కీమ్ ప్రజలు లేవు. దోచుకున్న డబ్బులతో ఓటుకు 2,000 ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఓటుకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. చంద్రబాబు ఓటుకు డబ్బులిస్తే తీసుకోండి, అది మన దగ్గర దోచేసిందే. ఓటుకు డబ్బులు తీసుకుని ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటేయండి. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే పథకాలన్నీ వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవిందా గోవిందా, ఈ గోవిందా గోవిందా ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవిందా. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవిందా చేశాడో చూద్దామా? కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు. అక్క ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 3,000 అంటాడు. కొన్ని చోట్ల ఓటుకు 4,000, 5,000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మందే. ఆ డబ్బు మందే. మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది, కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
ఎన్నికల అధికారులు చెప్పినా అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పార్టీల కుట్రలు కుతంత్రాల్లో అధికారులు భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేసినా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నమే అని తీవ్రంగా ఖండించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఒక వ్యక్తి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు అని అన్నారు. పార్టీల ప్రయోజనాల కోసం పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలన్న చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు ఆడుతూ అని హితవు పలికారు. పింఛన్ తీసుకోవడంలో ఏ వ్యక్తి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పింఛన్ కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ హత్యల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల నగదు జమ చేస్తామంటున్న అధికారులే పింఛన్దారుల బ్యాంకు ఖాతాల వివరాలు లేవని గతంలో చెప్పారని గుర్తు చేశారు. గత నెలలో లేని వివరాలు ఇప్పుడెలా వచ్చాయి అని ప్రశ్నించారు. దాదాపు 65 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారని, 48 లక్షల మందికి ఖాతాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్న అధికారులు ఆధార్ లింక్ ఉన్న లబ్ధిదారులకు బ్యాంకుల్లో వేస్తామనడం తగదన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి మీరు డెలిబరేట్గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం. మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే 15,000 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు, 5,000 మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3,000 మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్లు. ఆ ఊర్లో ఉండే వ్యక్తి, ఆ ఊరి వీధులు కానీ ఎవరెక్కడున్నారో అన్నీ తెలుసు వీళ్ళకు. లేకపోతే వీళ్ళెందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దీనికి అంటే వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది, వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిష్ తీసుకుంటారు, ఎవ్రీవేర్ బ్యాండ్ విత్ ఉంది. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు. దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలి వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నాం. రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి రానుందని ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెప్పానని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరమని అన్నారు. కేంద్ర సహకారం లేనిదే కొన్ని పనులు సాధ్యం కావని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయం, కూటమి ప్రభుత్వానిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని ఎద్దేవా చేశారు.
పూర్తి కావాలని, ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకారం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. 2021లో చెప్పా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, మనందరం కలిసి ముందుకు వెళ్తున్నామని. అదే చేశాను. నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను. మొదటి భాగస్వామి నేను. తెలుగుదేశం పార్టీ లేదు. నేను ఢిల్లీలో నాయకుల్ని దేనికి కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేం. మన నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి. వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్. ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం. నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను, అమిత్ షా గారికి వివరించాను, నడ్డా గారికి, జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి, మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు. ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది. వైసీపీ అవినీతి కూటమిని బదులు కొట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకుని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని ఆ ఒక్క రెక్కలు పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటిపళ్ళు తొక్కేది పండు లేదు లోపల. అరటిపళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్లో చట్టబట్టలో పడేద్దాం. మన కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. ప్రజారాజ్యం ఎందుకు మూసేశాడో నీ అన్న చిరంజీవిని అడుగు అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. పవన్ నా మీద కూడా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ పై నేను కొంత సంయమనం పాటిస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో నేను కీలకంగా పనిచేసిన వ్యక్తిని. అలాంటిది నన్నేదో ఆయన పార్టీలో పోషించినట్లు పవన్ కళ్యాణ్ బిల్డప్పిస్తూ మాట్లాడతాడా? సామాన్య జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన వ్యక్తిని నేను. ఆయనకు మాదిరిగా ఏమాత్రం కష్టపడకుండా జాక్పాట్లు కొట్టుకుంటూ ఎదగలేదన్నారు. చిరంజీవి సోదరుడిగా అన్నాడు. పవన్ ఏం చేశారంటూ నిలదీశారు. పీఆర్పీ తరపున 294 మందిని బరిలో దింపితే చిరంజీవితో సహా 18 మంది గెలుపొందామన్నారు. అందులో తాను ఒకడినని స్పష్టం చేశారు. ఆనాడు పవన్ యువరాజ్యం అధ్యక్షునిగా తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఒకే ఒక ఎమ్మెల్యే పీఆర్పీ తరపున గెలుపొందారన్నారు. అప్పటి ప్రచారంలో చంద్రబాబును, కాంగ్రెస్ను ఎగరేసి తంతానంటూ పవన్ జనానికి చెప్పారన్నారు. ఇప్పుడు ఆ పార్టీలతోనే ఆయన అంటకాగుతున్నారన్నారు. 2014లో ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకు గంటకో మాట, రోజుకో మాట చెప్పున పవన్ మార్చారన్నారు. ఒకప్పుడు మోడీని, చంద్రబాబును పలు రకాల దుర్భాషలాడిన పవన్ ఇప్పుడు వారి ఆదేశాలకు తలొగ్గి నడుస్తున్నారన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టి వందలాది మందిని అడ్డుగోలుగా ముంచేశారన్నారు. పొత్తు పేరిట ఆశావాహుల జీవితాల్ని నాశనం చేశారన్నారు. తనకు 1000 కోట్లు ఉన్నాయంటూ పవన్ చేస్తున్న అభియోగాల్ని కన్నబాబు కొట్టుపారేశారు. చిరంజీవి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు. నువ్వు భిక్ష అంటున్నావు, నేను బ్లెస్సింగ్స్ అనుకున్నాను. నించుకోమని ఆ రోజు నాకు చెప్పారు. ఇది నిజం. నువ్వు భిక్ష 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 అని మాట్లాడుతున్నావు. అయినా నేను తప్పకుండా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. పోనీ భిక్ష, నీ ప్రొఫెషన్ నీకు ఎవరు వేసిన భిక్ష? చిరంజీవి గారు వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను. పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా వర్మ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించింది అని అనిపించుకుంటున్నావు కదా. దాన్ని ఏమంటారు? తమరు పవర్ స్టారు. అంత స్టార్కి ఒదిగొదిగి అక్షింతలు వేయమని నేను ఇవాళకే చెప్తా. చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా. చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒక్కడ చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు. ఇద్దరి పట్ల కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జిల్లా అధ్యక్షుని చేసి
నేతన్నలు నివసించే మంగళగిరిలో సొంత మగ్గాల షెడ్లు ఇవ్వాలన్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కలను జగన్మోహన్ రెడ్డి మరిచిపోకుండా పూర్తి చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో స్థానికులకే ప్రాధాన్యత కల్పిస్తూ 70% సామాజిక న్యాయం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అన్నారు. మంగళగిరి 25వ వార్డు రాజీవ్ గృహ కల్పనలో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఆప్త చైర్మన్ గంజి చిరంజీవి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు 25 ఎకరాల భూమిని సేకరించి రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణాలు చేసి పేదలకు అంకితం చేశారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల గుండెలో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించారని అన్నారు. రాష్ట్రంలో చేనేతకు ప్రాధాన్యత కల్పిస్తూ మంగళగిరి రాజీవ్ గృహ కల్పలో 125 మగ్గాల షెడ్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. స్థానికురాలు బీసీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యను రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటే మంగళగిరి అభివృద్ధి కోసం అహర్నిశలో శ్రమిస్తోందని స్పష్టం చేశారు. ఇక్కడ రాజీవ్ గృహ కల్పలో మరి ప్రచారం చేస్తున్నామండి. ప్రచారంకి అందరూ కూడా హాజరయ్యి మా జగనన్నకు మద్దతుగా అందరూ ముందుకొచ్చారు. ఇక్కడ ఈ కాలనీ మా మావయ్య గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఇక్కడ పేదల కోసం ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గారి హయాంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అలాగే అమ్మగారి హయాంలో రోడ్లు వేయించారు. ఇక్కడ ఆర్కే గారు కూడా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు. మరి చేనేతలకి మగ్గాల షెడ్లు ఇచ్చింది కూడా జగనన్నే. అమ్మగారు మా మామయ్య గారు ఎంతగానో ట్రై చేసినా కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చేనేతలకి స్కీమ్లు ఇవ్వడానికి సులువుగా అవకాశం దొరికింది. అలాగే చేనేతల కోసం ఇక్కడ మరి ఫంక్షన్స్ కానీ ఏదైనా జరుపుకోవడానికి కమ్యూనిటీ హాల్స్, రజకులకి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరిగినాయి. అలాగే పిల్లలకి పార్కు, యూపీహెచ్సి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో అభివృద్ధి ఇక్కడ జరిగింది. మరి వీళ్ళందరూ అందుకు కారణంగానే జగనన్నకి సపోర్ట్గా ఉంటామని చెప్తున్నారు. మేము కూడా అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు దాదాపుగా అయింది కాబట్టి కొంచెం పాతబడింది. వీటిని టిట్కో గృహాలకు మళ్ళీ అభివృద్ధి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేకమైన మార్పులు చేస్తానని హామీ ఇస్తున్నాను. మరి నాకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. మురుగుడు లావణ్యకి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లార్ రోసే గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రేపు విడుదల కానుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రేపు మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. 3 పార్టీలకు ప్రజల వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. 3 పార్టీల నేతలతో ఏర్పడిన కమిటీ మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. పథకాలకు నిధుల సమీకరణపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు తరువాతనే తమ పథకాల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. తమ సూపర్ 6 ముందు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తేలిపోయిందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఒకే కుటుంబం 25 సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని గుంటూరు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన నారా లోకేష్ 4.5 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించారని అన్నారు. 27వ వార్డులో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతిన శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మంగళగిరి నియోజకవర్గంలో 20,000 పక్కా గృహాలు, నిరుద్యోగులకు 20,000 ఉద్యోగ అవకాశాలు నారా లోకేష్ కల్పిస్తారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యమని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా లోకేష్, పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ను మే 13న జరుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొనడం మా భారీ విజయానికి సంకేతం. మేము మరలా చెప్తున్నాం, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విజయ సూచకం. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రచారంలో పాల్గొని అఖండంగా విజయం వచ్చే విధంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం వచ్చి అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి ప్రజలందరినీ కూడా నెట్టినిలువను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి మనందరం చూసాం. జనసేన, బీజేపీ మద్దతుతోటి ప్రతి మహిళ కూడా, ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు ప్రతి మహిళకి చేకూరుతుంది. అలాగే ప్రతి ఇంటిలో కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి, ఒకళ్ళుంటే 15,000 సంవత్సరానికి, ఇద్దరు పిల్లలుంటే 30,000 సంవత్సరానికి, ముగ్గురు పిల్లలు 45,000, నలుగురు పిల్లలు 60,000, ప్రతి కుటుంబానికి కూడా ఆ ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అలాగే ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎంపీగా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటుని బీజేపీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ అత్యధిక 1000 ఓట్ల మెజారిటీ తీసుకొస్తామని చెప్పేసి, అలాగే మా జనసేన పార్టీ వారందరినీ ఏకతాటిపై నడిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. ప్రతి రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పౌరుడు కానీ, మహిళ కానీ అడిగిన సమస్యల్ని నేనున్నాను, నేను చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకొస్తాను, భూగర్భ డ్రైనేజీ నేను చేస్తానని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్తున్నాడు. కానీ అధికారంలో లేకపోయినా కానీ లోకేష్ గారు ఇక్కడికి మన సోదరులు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎవరికైనా సరే నాకు హెల్ప్ కావాలంటే మాత్రం కంపల్సరీ చేసి పెడుతున్నాడు. కానీ ఈ కృతజ్ఞతాభావం మనందరం చూపించి నారా లోకేష్ గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని పిల్లలమర్రి బాలకృష్ణ స్పష్టం చేశారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థులను మే 13న జరగనున్న ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని రత్నాల చెరువు 22వ వార్డు సుందరయ్య నగర్ కాలనీలో సిపిఎం నాయకులు పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, మంగళగిరి పట్టణ నాయకులు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు ఉన్నప్పుడు 22వ వార్డు రత్నాల చెరువులో కరెంటు, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను తమ సొంత నిధులతో ఏర్పాటు చేశారని తెలియజేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మురుగుడు హనుమంతరావు, చైర్మన్గా ఎమ్మెల్యేగా చేసిన కాండ్రు కమల మంగళగిరి నియోజకవర్గానికి చేనేతలకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నరేంద్ర మోడీని ఓడించాలనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది. అందులో భాగంగానే మన మంగళగిరి నియోజకవర్గంలో సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ జొన్నా శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంటుకు సిపిఐ పార్టీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు.
వీరి ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం, కంకి కొడవలి గుర్తు. వీరి అన్నిటికీ ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈరోజు మన రత్నాల చెరువులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మనం గమనించాల్సినటువంటి అంశం, దేశ రాష్ట్ర రాజకీయాలు అలా ఉంచినే మన రత్నాల చెరువు వచ్చేటప్పటికి మన రత్నాల చెరువు 1983 మార్చి 9వ తేదీన నిర్మించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లోకేష్ గారు 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఆ సందర్భాలన్నింటిలో కూడా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు ఈ ఇళ్లకు పట్టాలు కావాలని అడిగితే పట్టాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎంఎస్ కోటేశ్వరరావు గారిని రత్నాల చెరువుకి కరెంటు కావాలని అడిగితే చెరువులో కరెంటు ఎట్లా ఇస్తారని చెప్పి ప్రశ్నించాడు మమ్మల్ని. 94లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ఆరి సొంత నిధులతో, అదేవిధంగా నిధులు చాలకపోతే సినీ నటి శారద పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. వారి దగ్గర నిధులు తీసుకొచ్చి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు నిధులతో రత్నాల చెరువుకి కరెంటు వేయడం అనేది జరిగింది. అదేవిధంగా రత్నాల చెరువు భారీ వర్షాలు వస్తే మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు మొత్తం మంగళగిరి నుంచి చెనకాకాయం వరకు కూడా కాలువని పూడుకు తెప్పించేసి ఆ నీళ్లు రాకుండా చేసినటువంటి పరిస్థితి. సిపిఎం పార్టీ ఆందోళన ఫలితంగానే ఇక్కడ రోడ్లు రావడం అనేది జరిగింది. దళితులు, ఎస్సీలను చంపిన వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూల పాన్పులతో స్వాగతం పలుకుతూ పదవులను అంటగడుగుతున్నారని ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 72,000 కోట్ల సబ్ సప్లై నిధులను అప్పలంగా పంచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు 3 పూటల గ్లాసు గంజి పంచిపెట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. మంగళగిరి ఐబీఎన్ భవన్లో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన మరియు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, రాష్ట్ర నాయకులు జాంబాబు, గురువ, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దళిత పిల్లల విద్యకు అమలయ్యే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని రద్దు చేసి దళితులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. దళితులను హత్యలు చేసి జైలుకు వెళ్లి నా వారికి పదవులను కట్టబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో దళితులంతా ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. అదే పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ నాయకులారా, ఎస్సీ సర్పంచులారా, ఎంపీపీలారా, ఎమ్మెల్యే క్యాండిడేట్స్లారా, మంత్రులారా, కొంచెమన్నా మీకు సిగ్గు అనిపించడం లేదా? మన బిడ్డలను చంపి మన సప్లై నిధులు లాగేసుకొని మనకు తిండి తిప్పలు లేకుండా అత్యంత పేదరికంలో నెడుతూ మిమ్మల్ని అంటరాని వాళ్ళకు ఊరికి దూరంగా పెట్టే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే మీకు సిగ్గు అనిపించడం లేదా? కనీసం మీకు చీవునెత్తురు కూడా లేదా? అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని స్పెషల్గా ఎస్సీలకి దూరం చేస్తూ ఉన్నాడు. అసలు ఎస్టీలని మనుషులుగా గుర్తించలేదు. సెకండ్ థింగ్ అది. ముస్లిం మైనార్టీలను అయితే కనీసం అసలు మనుషులుగా కూడా గుర్తించడం లేదు. వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని కూడా గుర్తించడం లేదు. వాళ్ళకి ఒక పథకం కానీ ముస్లింలు ఉన్నంత దుర్భర దారిద్ర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కులము కూడా లేదు. వాళ్ళంత దరిద్రం అనుభవిస్తూ ఉన్నారు. దాదాపు 90% ముస్లింలు దరిద్రంలో కొట్టుకు మెట్టాడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు 4% ఓట్లే కదా వాళ్ళే మనకు అవసరం లేదనుకున్నాడు. ఈ దాదాపు 20% ఉన్న ఎస్సీలు నేను ఏం చేసినా నాకే వేస్తారని చెప్పేసి ఒక గొప్ప నిర్మాణంతో ఉన్నాడు. అతని యొక్క తల బిరుసును దించాలి అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాల్సిందే, గద్దె దించాల్సిందే. 1,00,000 కోట్ల సప్లై నిధుల్ని దోచేసుకున్నాడు. దళితులు ఏంటండి వాళ్ళ బతుకులు? వాళ్ళ యొక్క ఆడవాళ్ళు రోడ్లు ఊడుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మగవాళ్ళు డ్రైనేజీలు తీస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మగవాళ్ళు కేవలం పంచాయతీల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకి బ్రతుకు వీడిస్తుంటే ఆ బతుకులను కూడా అనగద్రొక్కి మాకు ఖర్చు పెట్టాల్సినటువంటి, మా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి 1,00,000 కోట్ల సప్లై నిధులను ఎలా దోచుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. నువ్వు మనిషివేనా అడుగుతున్నావు. మా ఓట్ల మీద నువ్వు గద్దెనెక్కి మమ్మల్ని ఎలా నువ్వు అనుస్తావని కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు అడవిలో ఎలక్షన్ జరిగినప్పుడు చెట్లన్నీ కూడా ఆ యొక్క గొడ్డలకి ఓటేసినాయి అంట. ఎందుకు వేశారంటే ఆ గొడ్డలకున్న పీడి మాది కాదన్న. అంటే ఆ గొడ్డలు ఏం చేసింది? చెట్లు నరికేసింది. ఈరోజు దళితులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత అణచివేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారనేది తెలియదు. కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పడుతున్న సమస్యలు చూడలేక మంగళగిరి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గుప్తా నాగరాజు పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సంసిద్ధమని స్పష్టం చేశారు. మంగళగిరి ఐబీఎన్ ప్రెస్ భవనంలో మంగళగిరి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుప్తా నాగరాజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లి మండలం
చిర్రావూరు గ్రామానికి చెందిన నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక గత కొంతకాలంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. ప్రతి పేదవాడికి గృహ నిర్మాణం, త్రాగునీరు, డ్రైనేజీ, కరెంట్ సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మంగళగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రతి ఇంటికి పెద్ద కొడుకుని సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నామినేషన్ చేశాను సార్. నేను మాకు జరుగుతున్న ప్రతి అన్యాయాలను నేను ఎదుర్కొందామని, మాకు జరుగుతున్న సమస్యల మీద పోరాడదామని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. కానీ ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిందని కోరుకుంటాను సార్. వాస్తవంగా ఇండిపెండెంట్గా చేసిన అవకాశం కూడా నాకు దేవుడు ఇచ్చింది అనుకుంటాను సార్. వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలని, ఈ ఎమ్మెల్యేకి నిలబడాలని ఎప్పటి నుంచో అవుతుంది సార్. అది ఆ దృష్టితోనే నేను ఇంత దూరం వచ్చాను సార్. వాస్తవంగా అది నెరవేర్చుకుందాం, ప్రజలకు అందరికీ సేవ చేయాలని ఆలోచన కొద్దీ నేను ఈ మీడియా ముందుకు వచ్చాను సార్. ఎస్సీలకు కానీ ఎక్కడ జరుగుతున్న ప్రతి పేదవాళ్ళు కూడా నా సోదరు లాంటి వాళ్ళు సార్. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ముందుండి వాళ్ళకి ఇంటిలో పెద్ద కుటుంబంలో పెద్ద కొడుకెళ్ళి నేను చేస్తానని ఈ మీడియా ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఒక కుటుంబంలో 3 కుటుంబాలు ఉన్నారు ఒక ఇంట్లో. వాళ్ళు రెంట్ 6,000 కట్టలకు చాలా బాధలు పడుతున్నారు సార్. నేను తిరుగుతున్న సర్వేలో తెలిసింది ఇవన్నీ నాకు కూడా. తర్వాత శ్మశానం లేదు సార్ విలేజ్ల్లో, కొన్ని చోట్ల డ్రైనేజీ ప్రాబ్లం సార్, వాటర్ ప్రాబ్లం, ఇవన్నీ ఉండే సార్. నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని తిరుగుతా వీళ్ళందరూ సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ముందుకు వచ్చాను సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చోడవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే అనే దేవా. ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు. కుట్రలు, కుతంత్రాల్లో అధికారుల భాగస్వామ్యం దురదృష్టకరమని వ్యాఖ్య. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయం, కూటమిదే అధికారమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.